హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదైతే ఇక్కడ వచ్చేసి మన వేణు అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం అనమాట. నిన్న అయితే ఇన్వైట్ చేశారు. వాళ్ళ ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. దానికోసం కేక్ కటింగ్ అయితే చేశారు. మనకి మెయిన్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ అనమాట. ఫస్ట్ మెట్టు మనం ఎదగడానికి. అందుకే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా తర్వాత అయితే మనకి సబ్స్క్రైబర్స్ అవసరమే కానీ అంత ఇది ఉండదు అనమాట. ఎందుకంటే మనకి మనీ స్టార్ట్ అవ్వడానికి కానీ ఏదైనా సరే 1K సబ్స్క్రైబర్స్ తర్వాత 4K వాచ్ అవర్స్ అయితే ఇంకా మనకి స్టార్ట్ అవుతుంది. దానికోసం అయితే ఫస్ట్ మెట్ అయితే రీచ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య అండ్ రేణు. ఆ వీడియో కూడా ఆల్రెడీ కమ్యూనిటీలో వచ్చింది, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. 10 o'clockకే వచ్చింది. చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సెలబ్రేషన్ చేశారు, ఎంత బాగా అనిపించిందంటే అంటే ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కరికి అంటే కనపడని బాధలు చాలా ఉంటాయి కదా. దాంట్లో అయితే ఫస్ట్ టైం షేర్ చేసుకుంది అనమాట రేణు చిన్నప్పటి, అన్నయ్య చిన్నప్పటివి. కానీ అంటే మనుషులు పైకి నవ్వుతూ ఉన్నా సరే మనకి లోపల ఏముందని ఎవరికి తెలియదు చెప్పేంత వరకు కూడా. అంటే నవ్వుతున్నారు కదా, మంచిగానే ఉండుంటారు అని అనుకుంటారు. కాకపోతే నిన్న తెలిసిందనమాట నాకు మాట్లాడేటప్పుడైతే. నాకు కూడా కన్నీళ్ళు ఆగలేదు అసలు. ఫుల్ అంటే లోపల ఎంత ఏడుపు వచ్చేసిందో. అంటే కొన్ని ఇన్సిడెంట్ అంటే మనం చెప్తే కానీ అవతల వాళ్ళకి తెలియదు అనమాట. కొన్నేమో ఫేస్లో అప్పటికప్పుడు తెలిసిపోతాయి, కొన్నేమో చెప్పుకోరు. చాలామంది అనుకుంటారు వీళ్ళు నవ్వుతున్నారు, బాగా సంపాదిస్తున్నారు, అన్ని రకాల పనులు చేస్తున్నారు, ఏం తక్కువైంది అని అనుకుంటారు. అలా అసలు ఎవరి లైఫ్లో సరే, మాదనే కాదు బయటైనా మీదైనా ఎవరిదైనా సరే మనం చెప్తేనే తెలుసుకుంటుంది. నిన్న తెలిసిందనమాట ఆ విషయం నాకు. తన లైఫ్లో తన మనసులో అంత బాధ ఉందనేసి. వీడియో అయితే పూర్తిగా చూసేసేయండి. అలాగే వాళ్ళ వీడియో కూడా చూడండి, మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. ఇంక ఇక్కడ వచ్చేసి మావయ్య మొన్న వచ్చారు కదా, పాపం చాలా బాధతో వెళ్ళారనమాట. 1 రోజు 2 రోజులు ఉన్నారు. ఇంకా వాతావరణం అది చల్లగా ఉంది, పడట్లేదు, దగ్గొస్తుంది అనేసి ఎక్కువ ఇంతకుముందు ఉన్నట్టుగా ఉండలేకపోతున్నారు. ఇంతకుముందు వచ్చినప్పుడు కనీసం ఒక 3-4 days అయినా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అస్సలు ఉండలేవట్లేదు. ఎందుకంటే అక్కడ అలవాటైపోయి ఇక్కడ సిటీలో ఉండాలి, అందులో ఇంట్లోనే ఉండాలి, ఎటు ఏమీ కనిపించదు, బయటకు వెళ్ళడానికి లేదు. మెయిన్ ఏంటంటే మామయ్య ఉన్న 2-3 రోజులు వర్షం వచ్చిందనమాట, బయటకు వెళ్ళడానికి కూడా లేదు. గోడలు ఇంకా అవి ఇవే చూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. మామయ్య వెళ్ళే రోజు పిల్లల్ని ఇంకా ఇంట్లోనే ఉంచామన్నమాట. వెళ్తున్నారు కదా, మధ్యాహ్నం ఈవినింగ్ వరకు కాసేపు ఆడుకుంటారనేసి ఆ రోజు స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే ఉంచాము. అందులోనూ అత్తయ్యకి కూడా అక్కడ కొంచెం హెల్త్ బాగాలేదనమాట. కొంచెం ఫీవర్గా, బాడీ పెయిన్స్గా ఉంది. సీజన్ బాగాలే కదా, ఇంకొకతే ఉంది కదా అనేసి ఇంకా అన్నీ కలిసిపోయాయి అనమాట. మామయ్యకి ఉండబుద్ధి కాలేదు, అత్తయ్యకి అక్కడ బాగాలేదు, అంటే అన్నీ ఒకేసారి వచ్చేసాయి. కాకపోతే రాక కూడా 2.5 సంవత్సరాల దాకా అవుతుంది. ఇట్లనే రాబుద్ది అవ్వక ఎటు తిరగడానికి ఉండదు. ఇంకా పల్లెటూర్లలో మామూలుగా ఇట్లా ఉండే వాళ్ళకి, మనకి సిటీ అంటే కొంచెం ఖమ్మం అంటే సిటీనే కానీ బయట వాతావరణం మనుషులు కనపడింది అంటే ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళకి ఉన్నట్టు అటు ఇటు తిరిగినట్టుగా ఉండదు కదా. అందుకే అట్లా అనిపించింది అనమాట. ఇంకా సంవత్సరాలు గడిచే కొద్దీ అస్సలు ఉండలేకపోతున్నారు. పాపం బంధించినట్టుగానే ఉంటుందన్నమాట ఇంట్లో. మేము కూడా పెద్ద ఇబ్బంది, మేము ఉండమన్నాము. నెక్స్ట్ డే వెళ్దురు కానీ ఉండండి అంటే అమ్మ నేను ఉండలేము ఇంకా అని 3 daysకే వెళ్ళారనమాట. ఇంకా మా వారు తీసుకెళ్ళి బస్ స్టాండ్ దగ్గర బండి మీద డ్రాప్ చేసి బస్ ఎక్కిచ్చేసి తీసుకొని వచ్చారు. ఇంకొచ్చేటప్పుడేమో ట్రైన్కి ఇది టికెట్ బుక్ చేస్తే వచ్చారనమాట. అక్కడ బస్సు మళ్ళీ తీసుకురావడం ఎందుకు, వర్షం వస్తుందేమో, తడుస్తారేమో అనేసి ఇంకా ట్రైన్కి బుక్ చేశారు టికెట్. ఆఫ్టర్నూన్ కల్లా అయితే వచ్చేసారనమాట. ఆ రోజు కొంచెం లైట్గానే ఉంది, వర్షం ఏం లేదు. వెళ్ళే రోజే ఉంది. ఇంకా ఈవినింగ్ మళ్ళీ ట్రైన్కి వద్దులే, బస్కి వెళ్ళు, నేను దింపేసి వస్తా అనేసి ఇంకా బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి ఖమ్మం బస్ ఎక్కిచ్చేసి వచ్చారనమాట. వెళ్ళేంతవరకు కూడా మామయ్య ఫస్ట్ రోజు రాగానే పర్లేదు, 2వ రోజు కొంచెం మంచిగా ఉంది, ఇంకా 3వ రోజు నుండి ఇంకా నేను వెళ్తా అన్నారు. అప్పటికి కూడా ఇంత పొద్దున్నే ఎందుకు, ఈవినింగ్ వెళ్తుర్లేండి అని అంటే మధ్యాహ్నం లంచ్ చేసేసి పిల్లలు లేచిన తర్వాత కాసేపు ఆడుకొని వెళ్ళారు. ఇది వచ్చేసి నిన్న మధ్యాహ్నం అనమాట. ఆకుకూరలు యాక్చువల్గా తినకూడదు మనకి వర్షాకాలము. సారీ అండి, ఈరోజు హాలిడే కదా, సాటర్డే సండే మండే హాలిడేస్ వచ్చాయి, బోనాలు స్పెషల్. కొంచెం లేట్గా లేచాము, వాయిస్ కూడా కొంచెం తేడాగా ఉంది, సారీ అండి, ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ వచ్చేసి తోటకూర తీసుకొచ్చారనమాట మా వారు. చాలా రోజులైంది తినక. నేను మాత్రం ఇలా చేస్తాను, ఇంకా టేస్టీగా ఎలా చేస్తారో మీరు కామెంట్ చేయండి. పచ్చిమిర్చి కట్ చేసి కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కారం కూడా వేస్తారు, కొంతమంది టమాటో వేస్తారు. టమాటో వేస్తే మా ఇంట్లో ఎవరు తినరనమాట మామూలుగా, అందుకే కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేసేసి తోటకూర వేసి ఫ్రై చేశాను. చాలా మట్టి వచ్చిందనమాట. కనీసం 4-5 times అయినా కడిగాను. నీట్గా వచ్చేంత వరకు వాటర్ కడిగి చిన్నగా కట్ చేశాను అనమాట.
కాకపోతే ఇది పెద్ద తోటకూర దొరికింది, అంత టేస్టీగా అయితే ఏం లేదు. కాకపోతే హెల్త్కి మంచిది, పడేయడం ఎందుకని తినేసామంతే. బాగుంది. ఇంకా చిన్న తోటకూర అయితే చాలా బాగుంటుంది. ఈ సీజన్ కాకుండా ఇంకా మనకి సమ్మరు ఆ టైంలో వస్తుంది కదా, సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంలో వస్తుంది తోటకూర, చాలా బాగుంటుంది. కొయ్య తోటకూర ఏదో అంటారు, అది చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఖమ్మంలో ఉన్నప్పుడు బాగా తినేవాళ్ళము. ఇదంతా టేస్ట్ లేదు, పర్లేదు. ఆనియన్స్ వేసేసి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ పోపు అదంతా వేసేసుకొని ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం పసుపు వేసి మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసేసుకున్నాను. దీన్నైతే కాసేపు మగ్గించేసుకోవాలి. ఇలాగా టైం పడుతుంది. దీని మీద ఇంకా మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేస్తే మనం కడిగినప్పుడు వాటర్ ఉంటుంది కదా, అదంతా కూడాను ఇంకా తోటకూర మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం ఉడికించేసుకోవాలి. ఆకుకూరలో కొంచెం ఆయిల్ తక్కువ వేస్తేనే బాగుంటుంది, తక్కువే వేయాలి. ఎందుకంటే హెల్త్ కోసం తింటాం కాబట్టి ఇంక అందులో ఆయిల్ ఎక్కువ వేసామనుకోండి ఆయిల్గా అయిపోయింది, తినబుద్ధి అవ్వదు, హెల్త్కి కూడా అంత మంచిది కాదు. కాబట్టి కొంచెం వేసి సిమ్లో పెట్టి బాగా మగ్గించేసుకోవాలి. లాస్ట్లో ఫైనల్గా మాత్రం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ప్రతి ఆకుకూరలో, ఇంకా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. అంటే అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరికైనా కొత్త వాళ్ళకి ఒకరిద్దరు చూసినా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. మీరే స్టైల్లో చేస్తారు, ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. దీంట్లోనే ఇంకా మనకి ఏమంటారు వెల్లుల్లిపాయ కారము ఉప్పు జీలకర్ర అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేసి పౌడర్ కూడా చేసేసుకొని వేసుకోవచ్చు. సారీ అండి, ఇది సెకండ్ టైం వచ్చింది వీడియో మళ్ళీ అయిందనమాట. అలాగే నిన్న నేను పెట్టిన వీడియోస్లో శారీస్ అయితే అందరు 11,000 అంటున్నారు. నేను కొన్ని శారీస్ అయితే 11,000 ఉన్నాయండి. మీకు కావాలంటే మీరు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, దాంట్లో మీకు ఏం కావాలో అది స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆ ఫోటోని. ప్లీజ్ కాల్ మాత్రం చేయొద్దు. 4-5 మెంబర్స్ అయితే కాల్ చేశారు, మిగిలిన వాళ్ళందరూ మెసేజ్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే తీసుకున్నా తీసుకోకపోయినా చేయదని మనం చెప్పిన దానికి కొంచెం రెస్పాండ్ అయ్యారు. అంటే కాల్ చేయొద్దు అంటే చేయకుండా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. నిన్న పెట్టిన శారీస్లో ఆల్రెడీ 3-4 శారీస్ అయిపోయాయండి, తీసుకున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ రోజే ఇట్లా సపోర్ట్ చేసినందుకు. అంటే వేరే ఛానల్స్లో కూడా మనకి ఆల్రెడీ వీడియోస్ పెట్టాము కానీ శారీస్వి అన్నయ్య వాళ్ళ ఛానల్స్లో, దీంట్లో ఫస్ట్ టైం పెట్టాం కదా, నిన్ననే చూపించాను. చాలా బాగా నచ్చాయి అనమాట. కలర్ కాంబినేషన్స్ కూడా బాగా తీసుకొచ్చారు అని చాలా అంటే మంచి కామెంట్స్ పెట్టి కొంచెం సపోర్ట్ చేశారు. అంటే ఏమంటారు కొంచెం ముందుకెళ్ళడానికి బాగా ఇది చేశారనమాట, ఎంకరేజ్ చేశారు. చాలా థ్యాంక్ యూ అండి. యూట్యూబ్ పరంగా కానీ ఏదైనా సరే మా ఫ్యామిలీ పరంగా ఏదైనా స్టార్ట్ చేసినా బాగా సపోర్ట్ చేస్తారు మన ఫ్యామిలీ అంతా కూడాను. బయట ఫ్యామిలీ కంటే యూట్యూబ్ ఫ్యామిలీ కొంచెం సపోర్ట్ చేస్తారనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మెయిన్ వీడియో పెట్టకపోవడానికి అంటే ఏదైనా పెట్టని రోజు కూడా మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. యూట్యూబ్లో ఏదైనా ఈరోజు వీడియో పెట్టలే కదా, ఎవరు ఏం కామెంట్ పెట్టేవాళ్ళు పాపం వెయిట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ డే వీడియోలో, లేదంటే నిన్నటి వీడియోలో కూడా కామెంట్ చేస్తారు అక్క వీడియో రాలేదేంటి అని. మీకైతే ఎప్పటికీ రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నానండి. కామెంట్స్లో అయితే నేను రిప్లై ఇస్తాను, అందులో చూడమని చెప్పాను, చూసి తర్వాత వచ్చారు మనకి వాట్సాప్లోకి. కామెంట్లో మీకు ఎంత ఏంటి అనేది శారీస్ అయితే దీంట్లో ఉన్నవి నేను చెప్పలేమని మీకు ఏం కావాలి అని అంటే, ఎందుకంటే ఒక్కొక్క కలర్లో 2-3 శారీస్ 2-3 డిజైన్స్లో కూడా ఉన్నాయి కాబట్టి నాకు తెలీదు. మీరు అందుకే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు క్లారిటీగా క్లీన్గా ఇంకా ఏదైనా శారీస్ ఉన్నాయా, వీడియోలో పెట్టలేనివి లెంత్ అయిపోయినవి కూడా కొన్ని నేను పెట్టట్లేదు. అంటే మనకి 10 కాడ నుంచి కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి పోచంపల్లి శారీస్ కాకుండా నేను ఈరోజు వేరే కూడా యాడ్ చేశాను చూడండి. కొంచెం రౌండ్స్ డిజైన్లా ఉంది, రౌండ్స్ ఇట్లా డార్క్ బ్లూ క్రీము ఇంకా పర్పుల్ కలర్ శారీస్ అవి కూడా యాడ్ చేశాను. అవైతే తక్కువనే ఉన్నాయి, అంటే తక్కువ అంటే మరీ తక్కువ ఉండవు, ఎందుకంటే మనకి అది చాలా క్వాలిటీగా ఉంటుంది. ఒకసారి మీరు తీసుకుంటే కనుక అర్థమవుతుంది అనమాట. ఎలా చెప్పాలి అంటే మనం డైరెక్ట్గా అక్కడ మగ్గం దగ్గరికి వెళ్ళి నేర్పించుకుని వచ్చింది. మనకి అక్కడ థ్రెడ్ కౌంట్ ఏంటి అంటే ఎంత ఉంటుంది ఆ డీటెయిల్స్ కూడా మీకు నేను షేర్ చేస్తాను వాట్సాప్లో మెసేజ్ చేస్తే. అది ఏ శారీ ఎంత థ్రెడ్ కౌంట్ ఉంది అనేసి, అంటే సిల్క్ పట్టు అట్లా నేను ఒక కామెంట్ రూపంలో అయితే చెప్పలేము. వాట్సాప్ అయితే కొంచెం అందరూ అట్లా చేస్తూ ఉంటారు, కంటిన్యూస్గా ఆన్లైన్లో ఉంటాను కాబట్టి చెప్తున్నాను. నైట్ టైం మాత్రము ఉండనండి, నైట్ ఇంకా 9-9:30 వరకు ఇంకా లాస్ట్. ఆ తర్వాత మీరు మెసేజ్ చేసినా ఇంకా నేను మార్నింగే చూస్తాను.
వీడియో వచ్చిన తర్వాత ఈవినింగ్ వరకు ఆఫ్టర్నూన్ వరకు అయితే వాట్సాప్లో అయితే అవైలబుల్ ఉంటాను. చూడండి, వీడియో అయితే పూర్తిగా చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. లాస్ట్లో ఇంకొన్ని శారీస్ కూడా ఈరోజు యాడ్ చేశాను. తక్కువ ప్రైస్లో తెమ్మంటున్నారు. తక్కువ ప్రైస్ అంటే ఇప్పుడు కొంచెం మనం అమ్మవారికి అవి పెట్టడానికి కొంచెం పర్లేదు. 2000, 2500 ఇంకా 1000లో అయితే కొన్ని శారీస్ వచ్చాయి. సిల్క్ టైప్లో ఉన్నాయన్నమాట అవి. ఇంకా 2 జార్జెట్ ఉంది, గ్రీను పర్పుల్, దాంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకొకటేమో మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ కూడా వచ్చాయి 2500లోవి. అవి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీ క్లాత్ చూస్తేనే అర్థమైపోతుంది. చూడండి, లాస్ట్లో అయితే పిక్స్ యాడ్ చేశాను. దాని కాస్ట్ కూడా నేను వీడియో వస్తుంటుంది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా, ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను అనమాట. అందుకే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి, ఫోన్ మాత్రం చేయొద్దు. అప్పటికీ చెయ్యట్లేదు చాలామంది. ఎవరో ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ చేశారు. అంటే 40,000 మంది చూసిన దాంట్లో ఒక 4-5 చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అర్థం చేసుకొని ఇది చేయకుండా ఉన్నందుకు. మీరు ఫోన్ చేసినా సరే అంటే ఫోన్ రింగ్ అవ్వదనమాట, అంటే సైలెంట్లో పెట్టేస్తాము. మెసేజ్ మాత్రమే ఆ సౌండ్ వస్తుంది. కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు కదా, ఎందుకు లిఫ్ట్ చేయరు అని అనుకోవద్దు. అంటే మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి కదా, అలా అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి దీవెనకి తీసుకున్నాం అనమాట. మనకి లాసియా కలెక్షన్స్ 1-2 అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు. డ్రెస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. ఏదైనా జర్నీకి వెళ్ళినా లేదంటే ఏదన్నా బర్త్డేకి కూడా వేసుకోవచ్చు. దీవెన బర్త్డే కూడా వస్తుంది ఆగస్ట్ 1. మార్నింగ్ వేసుకుంటా స్కూల్కి, కంఫర్ట్గా ఉంటుందని. మా దీవెన్ బాబు మాత్రం సమ్మర్లో పుట్టాడనమాట, ఏప్రిల్లో. వాడికి స్కూల్కి వెళ్ళే భాగ్యం లేదు, అంత ఎంజాయ్మెంట్ లేదు. ఫ్రెండ్స్ తోటి చాక్లెట్స్, టీచర్స్ తోటి స్వీట్స్ ఇవ్వడానికి. దీవెనకు మాత్రం స్కూల్కి వెళ్తుంది అనమాట. ప్రతి ఇంట్లో చాలామంది అంతేనా, అవునా కదా, కామెంట్ చేయండి. ఒక పిల్లలేమో స్కూల్కి వెళ్ళేది ఉంటుంది, ఒక పిల్లలకేమో సమ్మర్లో వస్తుంది. నేను చాలామంది చూశాను, అంటే బయట కూడా చూశాను అనమాట, అందుకే చెప్తున్నాను. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. అంటే మెయిన్ కాటన్, కింద సిల్క్ వచ్చేసింది అనమాట, జార్జెట్ ఆ టైప్లో వచ్చింది. బాగుంది. మీకు కూడా కావాలనుకుంటే వాళ్ళ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. అలాగే శారీకి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. అలాగే శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ వీడియో వచ్చింది కదా, అది కూడా ఇస్తాను. ఈ శారీస్లో దీంట్లో కలర్స్ ఉన్నాయి, జార్జెట్ అది. ఇవైతే మన పోచంపల్లి పట్టు శారీస్, ప్యూర్ పట్టు అనమాట. ఇంకా లైట్ వెయిట్గా ఉంటుంది. మీకు కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీంట్లో 25,000 శారీ కూడా ఉంది ఒకటి, అందుకే మీకు చెప్తున్నాను. 10 ఉంది, 10.5 ఉంది, 11 ఉంది, 12 ఉంది, 18 ఉంది, 25 ఉంది, అలా ఉంది. అంత కాస్ట్ పెట్టి కొంటారా అని అనుకోవచ్చు. అంటే 100లో అంటే 1000 బిలోలో కావాలన్నారు, అవి కూడా తీసుకొస్తాము. కాకపోతే ఇప్పుడు ఫెస్టివల్స్, పెళ్ళిళ్ళు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇవి కూడా తీసుకుంటున్నారు బాగానే. ఇవి వచ్చేసి మనకి వస్తుంది 10, 10.5 ఆ టైప్లో వస్తాయి కొన్ని. మీకు ఏది నచ్చిందో తప్పకుండా వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను. లేదంటే నా దగ్గర ఉన్న శారీస్ కూడా మీకు 3-4 వెరైటీస్ ఉన్నాయి. 3-4 అంటే డిఫరెంట్ కాస్ట్లో ఉన్నవి, అవన్నీ సెండ్ చేస్తాను క్లియర్గా, క్లారిటీగా. వీడియోలో చెప్తాను అంటే చెప్పగలనో లేదో తెలియదు, ఎందుకంటే మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వీడియో పైన ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా. అందుకే ఒక్కోసారి ఏదైనా మిస్ అయినా సరే, నేను ఏదైనా చెప్పకపోయినా మర్చిపోయినా సరే అక్కడైతే చెప్పగలుగుతాను. శారీస్ మాత్రం నెంబర్ 1 క్వాలిటీ అండి. మీరు అసలు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కలర్ కాంబినేషన్స్ కూడా బాగా లేడీస్కి నచ్చేవి తీసుకొచ్చాను అనమాట. ఇది వచ్చేసి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ. ఇవి వచ్చేసి మనకి బెనారస్ అనమాట. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, పెద్ద బార్డర్ వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి టిష్యూ అనమాట. కొంతమంది టిష్యూ టైప్లో కూడా ఇష్టం ఉంటుంది కదా. ఒకటి బెనారస్, ఒకటి టిష్యూ, ఒకటి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్, ఒకటి పోచంపల్లి హ్యాండ్లూమ్ శారీస్. అంటే మెయిన్ ఏంటంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడాను మేము అంతా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అంతా గ్యాదర్ చేసి పెట్టామన్నమాట. అసలు కొంతమందికి శారీస్ గురించి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అందుకని థ్రెడ్ కౌంట్ ఎంత నేచారు, ఎంత అనేది నాకు కూడా కొత్త కదా ఇది ఇప్పుడు చెప్పడము శారీస్ గురించి. అందుకే మొత్తం రాసి పెట్టుకున్నాను. మీకు అది కూడా పంపిస్తాను అన్నమాట, టైప్ చేసింది కూడాను, కావాలంటే చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి సిల్క్ టైప్లో ఉంటుంది, బార్డర్ వస్తుంది. ఈ శారీస్ అయితే మనకి